ఎందుకంటే ఆంధ్రజ్యోతోడు చిచ్చి 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 వీడు పేపర్ కాదా వీడు పేపర్ కాదు భక్తుడు వీడు రేవంత్ రెడ్డికి భక్తుడు అని ఉన్నారా ఇలా ఏమున్నాయి చెప్పుర్రి జరా హామీల పైన చర్చిద్దామా అంటాడు. బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సవాల్, సీఎం సవాల్. ఇదే వార్త V6 లో వచ్చింది కదా, V6 లో సవాల్ కొట్టాం, మళ్ళీ ఇదే ఆంధ్రజ్యోతిలో సవాల్ కొట్టాం. మరి ఒక పని చేద్దాం, రేవంత్ రెడ్డి గారు మీ సవాల్ను చిలక ప్రవీణ్గా నేను స్వీకరిస్తాను. ఈ బుక్ ఒకటి పట్టుకొని వస్తా సార్. రేవంత్ రెడ్డి గారు మీరు పంపించండి, ఓకే చూపెడదాం. ఈ బుక్ ఒకటి పట్టుకొని వస్తా సార్. రేవంత్ రెడ్డి గారు జర నాకు గంటల తరబడి కూడా సమయం వద్దు, 30 నిమిషాల సమయం ఇర్రి. స్కూల్లో 45 నిమిషాల పీరియడ్ ఉంటుంది కదా, ఇక 45 నిమిషాలన్నా నాకు ఇది ఇర్రి. ఇక ఈ మేనిఫెస్టో తయారు చేసిన వాళ్ళను రమ్మనుర్రి, మీరు కూర్చుర్రి, నేను కూర్చుంటా. ఇవి ఎట్లా అయితే చెప్పుర్రి నాకు, నేను చెప్తా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి నేను చెప్తానగా ఆర్థికం మీద పట్టు లేదు, వ్యవసాయం మీద పట్టు లేదు, నీళ్ల మీద పట్టు లేదు, కరెంటు మీద పట్టు లేదు, అసలు దేని మీద పట్టు లేదు. ఆయనకున్న పట్టు అంతా ఓ గన్ వేసుకొని హీరో లెక్క పోయిండు, పోయి 50 లక్షల బ్యాగ్ వేసుకొని పోయిండు. రమ్మని చూద్దాం నాతో చర్చకు. సాహిత్యం మీద మాట్లాడతావా మాట్లాడదాం, ఆర్థికం మీద మాట్లాడతావా మాట్లాడదాం, నీటి మీద మాట్లాడతావా మాట్లాడదాం, రూపాయి ఎట్లా డెవలప్ అవుతుందో మాట్లాడదామా మాట్లాడదాం, తెలంగాణ భౌగోళిక స్వరూపం మీద మాట్లాడదామా మాట్లాడదాం, తెలంగాణ సాగిన ఉద్యమాల మీద మాట్లాడదామా మాట్లాడదాం. ఎందుకంటే అన్ని ఉద్యమాలను పరిశీలించిన నేను ఉన్నప్పుడు గొప్ప ఉద్యమం, స్వతంత్ర పోరాటం కంటే, భారతదేశానికి సంబంధించిన స్వతంత్ర పోరాటం కంటే కూడా తెలంగాణ సాగిన తెలంగాణ ఉద్యమమే గొప్పది. నాకు 100% ఈ తెలంగాణ ఉద్యమమే అత్యంత గొప్పది. కాబట్టి తెలంగాణలో ఎన్ని ఉద్యమాలు జరిగినాయో అన్ని ఉద్యమాల మీద మాట్లాడతా. కూర్చుందాం రా రేవంత్ రెడ్డి గారు, నువ్వు చెప్పిన కాడికే వస్తా. మేనిఫెస్టో మీద మాట్లాడదామా, సాహిత్యం మీద మాట్లాడదామా, కళల మీద మాట్లాడదామా, తెలంగాణకి వస్తున్న ఆదాయం మీద మాట్లాడదామా, తెలంగాణ అప్పుల మీద మాట్లాడదామా, తెలంగాణ బౌండరీస్ మీద మాట్లాడదామా, లేకపోతే తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎంత ఇచ్చిందో మాట్లాడదామా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో మాట్లాడదామా, ఏమి మాట్లాడదామో చెప్పు. నీకే చాయిస్ ఇస్తా. నీ దగ్గర చేతులు కొట్టుకొని కూర్చుంటా, ఎందుకంటే నువ్వు పెద్ద మనిషి కాబట్టి నీ దగ్గర చేతులు కట్టుకొని కూర్చుంటా. లేకపోతే నీ 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 అనుచరులు ఉన్నారు కదా, వాళ్ళని పంపిరు, నీ మంత్రివర్గాన్ని పంపిరు. అమలే బడ్జెట్ అని, ఇది దేశ బడ్జెట్ పెట్టినా కూడా దీనికి అమలు కాదు. ఇది 420 హామీలు ఇస్తావు, 420 హామీలు ఎంత? 42 పేజీల బుక్క, 42 పేజీల బుక్ తయారు చేసి 42 పేజీల బుక్ తయారు చేసి 420 ఫాల్ట్ హామీలు ఇస్తారా? ఇది అయ్యే పనేనా? ఇది ముందర పడుతుందా? ఇల్లున్న 6 గ్యారంటీలే అమలు కావు, ఈ ముందర పడుతుంది. ఇది చలో 1 కోటి మంది మహిళలు ఉన్నారని నువ్వే వేసినావుగా లెక్కలు. 1 కోటి మంది మహిళలకు 2500 రూపాయలు ఇస్తావా? బడ్జెట్ సరిపోతుందా? 5 లక్షల బడ్జెట్, 5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది కదా, 2500 రూపాయలు ఈ 1.5 కోటి మంది మహిళలకు ఇస్తే బడ్జెట్ సరిపోతుందా? దాంట్లో కూడా 1,00,000 మందికో 2 లక్షల మందికో ఇచ్చి చేతులు దులుపుకొని అన్ని ఇచ్చిన వాడు రాసుకుంటాడు. ఇది